ఈ రోజు నువ్వు మేనిఫెస్టోలో పెట్టిన రైతు భరోసా అనే ఒక రత్నం గురించి నేను మాట్లాడుతున్నాను. ఎన్నికల ముందు రైతు భరోసా కింద 13,500 రూపాయలు ఇస్తానన్నావు, కానీ 6,000 ఎగ్గొట్టి ఒక్కో రైతుకి 30,000 బొక్కెట్టావు. 4,000 కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి అన్నావు. ఈ 5 ఏళ్లలో 10 విపత్తులు వస్తే నువ్వు తిని తొంగున్నావు. చనిపోయిన రైతు కుటుంబాలకు 7 లక్షలు ఇస్తానన్నావు. పరిహారం అయితే ఇవ్వలేదు, కానీ రైతు ఆత్మహత్యలో మన రాష్ట్రాన్ని దేశంలోనే 2వ స్థానంలో పెట్టావు. పాడి రైతులను ఉద్ధరిస్తానన్నావు. నేడు ప్రభుత్వ డైరీలను ముంచేసి నీ ముడుపుల కోసం అమూల్కు 4,000 కోట్లు దోచిపెట్టావు. నువ్వు వస్తే పంట బీమా ప్రీమియంల గురించి ఆలోచించాల్సిన పనే లేదన్నావు. మరి మొన్న వరద బీభత్సంలో పంట నష్టపోయిన రైతులకు పైసా సాయం అందలేదు. ఏం పీకో? గత ప్రభుత్వ హయాంలో సబ్సిడీ ద్వారా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, రోటవేటర్లు, బేలర్లు, తైవాన్ స్ప్రేయర్లు, మల్చింగ్ షీట్లు, డ్రిప్ పరికరాలు, సోలార్ సెట్లు ఇలా ఎన్నో చాలా చవకగా ఇచ్చారు. మరి నువ్వు వచ్చాక వీటిల్లో ఒకటన్నా ఫ్రీగా ఇచ్చావా? ఇవి కాక ఆక్వా రైతులను ముంచేసో, 0 వడ్డీలను ఎత్తేసో, ఉచిత బోర్ల హామీ బోర్లా పెట్టేసో. ఇదేనా 99% మేనిఫెస్టో అమలంటే?